హలో ఫ్రెండ్స్, ఇటీవల వాట్సాప్ మెసేజ్లు కామర్స్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైనాయి. వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు, ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకు రివ్యూస్ రాయమంటారు, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయమంటారు. ఆ రివ్యూస్ రాసినందుకు ఫస్ట్ మనకు 150 రూపీస్ ఇస్తామంటారు. తర్వాత డైలీ వచ్చేసి 500 నుంచి 2000 రూపీస్ వరకు పే చేస్తామంటారు. సో అలా చేయొద్దు. మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్స్ అవుతాయి. అదేవిధంగా అది నిజం కాదు. ఒకవేళ అది నిజమే అయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అట్లా అడుగుతున్నారంటే జెన్యూన్ ప్రోడక్ట్ అయితే ఎవడు అడగడు. ఆల్రెడీ కస్టమర్స్ వాటిని పర్చేజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. జెన్యూన్ ప్రోడక్ట్ కాకుండా వాళ్ళంతకు వాళ్ళే అంటే ఒక ఫ్రాడ్ ప్రోడక్ట్ను జెన్యూన్ ప్రోడక్ట్గా మార్చుకోవాలా అని అనుకునే వాళ్ళు ఇలా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో చాలా అవకతవకలు జరుగుతాయి. సమాజం డిసార్డర్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి. అది ఎవరు కొనలేదు, సరే క్వాలిటీ బాగలేదు, ఎవరు కొనలేదు. అప్పుడు ఇలా వీళ్ళు వాట్సాప్ పంపించేసి దానికి రివ్యూ రాసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అంటారు. మనం అలా చేసినప్పుడు అది వచ్చేసి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి కొంటారు. అందులో కొనిన వాళ్ళల్లో మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మనం కూడా ఉండొచ్చు. తర్వాత డబ్బులు నష్టము, మనకు టైం నష్టము, అన్నీ నష్టం. సో ఈ విధంగా ఫేక్ ప్రోడక్ట్స్ వస్తాయి. వాళ్ళు వాట్సాప్ నాకు కూడా పంపించారు ఈరోజు, ఇప్పుడే ఒక అర్ధగంట కిందట. అందుకు నేను దాని గురించి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఇదంతా ఫ్రాడ్ అని తెలిసింది. మనం ఇలా మోసపోకూడదు. అది ఇంకొకటి ఏదంటే కన్జ్యూమర్ రైట్స్ను వైలేట్ చేసినట్టు అవుతుంది. అలా చేయడం వల్ల కన్జ్యూమర్కు ఒక క్వాలిటీ రైట్ ఉంటుందన్నమాట. ప్రోడక్ట్ను మంచి క్వాలిటీ చూసి దాని బెనిఫిట్స్ చూసి కొంటాడు. ఇలా చేయడం వల్ల ఉంటుంది. మరి ఎలా కనుక్కోవాలి వీటిని అంటే, ఇలాంటి చాలా ఇచ్చేసింటారు మనకు. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇంకా ఏవైనా సరే కామర్స్ యాప్లో ఇచ్చేసింటారు. ఫస్ట్ మనము ఆ మెసేజ్ ఒకే లొకేషన్ నుంచి వచ్చిందా, ఇక్కడ చూస్తే మనకు ఒకటి ఏదో ఒక డిస్టిక్, గెడ్జార్ డిస్టిక్ ఏదో, అది అక్కడ నుంచి చాలా వచ్చాయి ఒకటేసారి. సో అంటే వాళ్ళంతా ఒకే గ్యాంబ్లింగ్ అయ్యి చేస్తారనమాట. లొకేషన్ చూడాలి ఫస్ట్, ఒకేసారి వచ్చిందా, ఎంత టైంలో వచ్చింది, షార్ట్ పీరియడ్లో వచ్చిందా, లాంగ్ పీరియడ్లో వచ్చిందా, డిఫరెన్స్ లొకేషన్స్ నుంచి లాంగ్ పీరియడ్స్ వచ్చిందా, షార్ట్ పీరియడ్స్ వచ్చిందా అని చూడాలి. ఆ షార్ట్ పీరియడ్స్, లాంగ్ పీరియడ్స్ టైము చూసి అప్పుడు మనం నమ్మొచ్చు. ఇప్పుడు సర్టిఫైడ్ బయ్యర్ అని ఉంటాడు, లేదంటే వెరిఫైడ్ పర్చేస్ బయ్యర్ అని ఉంటారు. వాళ్ళు టిక్ మార్క్ ఉంటుంది, వాళ్ళని చూసుకొని నమ్మకూడదు. అక్కడ వచ్చేసి ఎంతమంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనే దానికంటే ఎంతమంది వివిధ లొకేషన్స్ నుంచి ఏ డేట్లలో, ఒక సెప్టెంబరు, ఒక నవంబరు, ఒక సెప్టెంబర్లోనే 1, ఒక సెప్టెంబర్లో 31, అలా సెప్టెంబర్లో 30 అలా ఇచ్చింటారు. అది చూసుకోవాలి మనము. అంతేగాని మనకు 5 స్టార్ రేటింగ్ కాదు. అది చూసి డీటెయిల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్లో అది చూసి ఎవరు 5 స్టార్ రేట్ ఇచ్చినాక ఆ ప్రోడక్ట్కు ఎంతమంది ఏ లొకేషన్ నుంచి ఎప్పుడు ఇచ్చారు, ఒకే రోజు ఇచ్చారా, వివిధ రకాల రోజులలో ఇచ్చారని. ఒకే రోజు ఇచ్చారంటే అంతా ఇదే వాట్సాప్లో సంబంధించి వాళ్ళకు డబ్బుల కోసం వాళ్ళు ఫ్రాడ్ చేసుకున్నారని అర్థం. వివిధ రకాల తేదీల నుంచి వచ్చినాయంటే అది ఏం కాదని అర్థం. ఇక్కడ చూడండి, కెండుజార్ డిస్టిక్ నుంచి వరుసగా వచ్చాయి ఒకే రోజే, టుడే అని. ఆ కెండుజార్ డిస్టిక్ నుంచి వరుసగా వచ్చాయి. సో ఇదంతా గ్యాంబ్లింగ్ అనమాట. ఆ ప్రోడక్ట్ అదేదో ఒక షర్టు అంటే, నేను ఇప్పుడు దాన్ని రీసెర్చ్ చేశాను ఎలా ఉంటుంది, ఇలాంటివి నిజమేనా అని. మనకు తెలుసు కానీ మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలా ఈ మెసేజ్ రావడం వల్ల మనం ఒకసారి ఓవర్ వ్యూ వేస్తే అర్థమైంది ఇలాంటివి కూడా ఉంటాయని. సో ఎప్పటికైనా లొకేషను, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డిస్టిక్ నుంచి వచ్చింది, ఇక్కడ రివ్యూస్ ఏ డిస్టిక్ నుంచి వచ్చాయి, ఏ డేట్లో వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి అనేది చూడాలి. టైం లేకుండా ఏ డేట్లో, ఒకటి సెప్టెంబరు, ఒకటి అక్టోబరు, ఒక 2022, ఒక 2023, ఒక 2024, అలా 2024 అంటే ఇప్పుడు 2023 లాస్ట్ ఇయరు, 2022 గత లాస్ట్ ఇయర్, అలా చూసి రీసెంట్ ప్రోడక్ట్ మనం ఏం కావాలో ప్రోడక్ట్లు మనకు నచ్చినట్టు చూడాలి. సో ఈ విధంగా ఉంటుంది. మనము అవేర్నెస్గా ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి నేను ఈ విషయమేనే కాదు, ఏది వచ్చినా, మీకు ఏ డౌట్ వచ్చినా ఒక విషయం గురించి అది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేను దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషను మీకు అందిస్తాను యూట్యూబ్లో పెట్టి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియో అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఆ లింకుల మీద క్లిక్ చేయొద్దు. జెన్యూన్గా ఉండండి. కన్జ్యూమర్ రైట్స్ను వైలేట్ చేయకూడదు. మనకు నచ్చితేనే దానికి రివ్యూ ఇస్తాము ఆటోమేటిక్గా. మళ్ళీ వాడెవడో వాట్సాప్లో పంపించి క్వాలిటీ లెస్ దానికి క్వాలిటీ ఉందని రివ్యూ ఇవ్వమంటే అది సమాజానికే నష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.